దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా? ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. అలాగనే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మిమ్ములను బట్టి మేము ప్రభువును స్తుతిస్తాము. ఈ దినము వాక్య ధ్యానముగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాము. దానికంటే ముందుగా ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి రచయిత సొలొమోను మహారాజు. ఈయన సామెతల గ్రంథాన్ని కూడా రాశారు. అయితే ఎంతో జ్ఞానముతో, వివేకముతో, బుద్ధితో సామెతల గ్రంథాన్ని సొలొమోను రాశాడు. ఆ తరువాత అతని యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, అతడు నడిచినటువంటి విధానము, తన యొక్క జీవిత కాలంలో అతడు అనుభవించినటువంటి సుఖ సౌఖ్యాలు అన్నీ వెరసి అతని యొక్క చివరి దశలో రాసినటువంటి పుస్తకమే ప్రసంగి గ్రంథము. సొలొమోను ఎంతో జ్ఞాని, ఎన్నో శాస్త్రాలను పరిశీలించిన వాడు, చదివినటువంటి వాడు. ఆయనకి ఏదీ తక్కువ లేదు. 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలులను పాలించాడు. ఎంతో ధైర్యముతో, దేవుని సహాయముతో అతడు తన జీవితాన్ని గడిపాడు. అయితే చివరి దశకు వచ్చేసరికి అతని యొక్క భక్తి జీవితంలో ఎన్నో మార్పులు కలిగాయి. దేవుని మార్గము నుండి తప్పిపోతూ వెళ్ళాడు. దేవునికి కోపాన్ని పుట్టిస్తూ వెళ్ళాడు. అతనికి కలిగిన వాటన్నిటినీ కూడా అతడు అనుభవిస్తూ తన ఇష్టము వచ్చినట్లుగా అతడు ప్రవర్తిస్తూ తన హృదయమునకు నచ్చినట్లుగా అతను చేసుకుంటూ వెళ్ళాడు. ఆయనకిష్టమైనట్లుగా, ఆయన మనస్సుకు నచ్చినట్లుగా ఎన్ని చేసినా వేటిలో కూడా తృప్తి లేదు, అంతా వ్యర్థము 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 అని చెప్పి ఈ ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రాశారు. భూమి కింద మానవుడు పడుతున్నటువంటి ప్రతి ప్రయాస కూడా వ్యర్థము అని రాశాడు. తన జీవిత సారాంశం అంతా కూడా రాసుకుంటూ, ఇదిగో ఈ భూమి మీద సూర్యుని క్రింద ప్రతి మానవుడు దేనిని సంపాదించుకుంటున్నాడు, దేనికోసం పరుగులు పెడుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడు అని చూసినట్లయితే గాలిని పట్టుకోవటానికే ప్రయాసపడుతున్నాడు తప్ప దాని వలన ఏ ప్రయోజనము లేదు అని ప్రసంగి తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఎన్ని సంపాదించినా, ఏది సంపాదించినా మానవుడు దేవుని అనగా యేసయ్యను సంపాదించుకోకపోతే అంత వ్యర్థము అనేటువంటి మాటను ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. వ్యర్థము అనేటువంటి మాట 37 సార్లు ఈ ప్రసంగి గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. సూర్యుని క్రింద అనేటువంటి మాట 21 సార్లు ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. ఈ లోకంలో మనం ఎన్నెన్నో సంపాదించుకోవటానికి, ఏవేవో సంపాదించుకోవటానికి ఎంతో ప్రయాసపడతాము. కానీ ఈ యొక్క గ్రంథంలో ప్రసంగి రాస్తూ అంటున్నాడు, నీవు ఎన్ని సంపాదించినా, ఏది సంపాదించినా, అది పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ధనము కావచ్చు, పొలము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నీవు ఏది సంపాదించుకున్నా ఏది నీకు తృప్తినియ్యదు అనేటువంటి మాటను స్పష్టపరుస్తూ ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని రాసి ఉన్నాడు. ఈ దినము ప్రసంగి గ్రంథంలో నుండి 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుదాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము.
అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ వాక్య భాగం దైవారాధనలో కలిగి ఉండాల్సినటువంటి ప్రవర్తన గురించి తెలియచేస్తూ ఉంది. దేవుణ్ణి మెప్పించే ప్రయత్నాలు ఎప్పుడూ మనం చేయకూడదు అని ఒక హెచ్చరికనిస్తూ ఉంది. వినయ విధేయతలతో ప్రవర్తనను సరిచూసుకుంటూ దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. పెద్ద పెద్ద బలులు అర్పిస్తూ పెద్ద పెద్ద మొక్కుబళ్ళు చేస్తూ దేవుణ్ణి మెప్పించే ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. ఒక సామెత కూడా కనబడుతుంది. మితిమీరిన పనిపాట్ల వలన స్వప్నములు, బుద్ధి లేని వాడి నోట నుండి పెక్కు మాటలు వస్తాయి అని. మొక్కుబడి చేసుకున్నవి చెల్లించాలి. మొక్కుబడి చేసుకుని చెల్లించలేని వాటిని మొక్కుబడి చేయకూడదు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత కూడా మనకు ఒక సామెత కనబడుతుంది. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనం. కాబట్టి అన్నిటికంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు అని రాయబడింది. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. మనం అల్పులము, అసంపూర్ణులము. కాబట్టి మొక్కుబళ్లతో, అర్పణలతో, వాగ్దానాలతో దేవుణ్ణి మెప్పించేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. మనం ఆయన్ని ఎప్పటికీ మెప్పించలేము. దేవుని ముందు దీనులుగా, విధేయులుగా నిలబడడమే మనకు తగినటువంటి భక్తి. 8, 9 వచనాలను కూడా చదువుదాము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ఇక్కడ రాజకీయాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగి అంటున్నాడు కదా, అవినీతి ఉందని నీవేమీ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరము లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభుత్వ వ్యవస్థల్లో ఎంత ఎక్కువగా పాలనా విభాగాలుంటే అంత ఎక్కువగా అవినీతి కూడా ఉంటుందట. అవినీతి ఎక్కువగా ఉందని చెప్పి మనము ప్రభుత్వ వ్యవస్థలను విడిచిపెట్టుకుంటామా, అరాచకాన్ని హత్తుకుంటామా? కానే కాదు. ప్రభుత్వం లేకుండా మనము ఉండలేము. రాజు ఉండడం వల్ల భూమి మేలు పొందుకుంటుందట. రాజు వలన వ్యవసాయానికి మేలు కలుగుతుందట. ప్రభుత్వ వ్యవస్థ అవసరమైందే, అయితే అవినీతిని మట్టుకు తప్పించుకోలేం కదా. అదే సమయంలో ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఎవరి దేశానికి అనగా ఎవరి కుటుంబానికి వారే బాధ్యులై ఉన్నారు. ఇక్కడ భూమిని మన హృదయముగా గనక మనం ఆలోచన చేయగలిగితే నీ దేశానికి నీవే రాజువు, అనగా నీ కుటుంబానికి నీవే రాజువు. నీవు మంచి వ్యక్తివైతే మంచి పరిపాలన నీ కుటుంబంలో నీవు చేయగలిగితే, భూమి అనగా నీ హృదయం విషయంలో చెడ్డ తలంపులకు, చెడ్డ ఆలోచనలకు, మరి అసూయకు, శరీర కార్యాలకు నీ హృదయములో స్థానం ఇవ్వకుండా గనుక నీవు గనక నీ భూమికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? సర్వ విషయములలో కూడా నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు చేయటం దేవుని యొక్క చిత్తం. అయితే నీ హృదయము కొరకైనటువంటి బాధ్యత, భారాన్ని ఖచ్చితంగా ఏ కుటుంబ యజమాని, ఆ కుటుంబానికి ఎవరు యజమానులుగా నడిపిస్తున్నారో ఆ కుటుంబ యజమానులు గనక భూమి అనేటువంటి తమ హృదయాలను ఆ విషయంలో శ్రద్ధ పుచ్చుకోగలిగితే మీకు అన్ని విషయాలలో మేలు కలుగునట్లుగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. 10వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు కూడా చదువుతున్నాను. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు
దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందెదరు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? జీవితంలో ధనవంతులు కావడమే ధ్యేయంగా బ్రతకటం వ్యర్థమని ఈ యొక్క వాక్య భాగం తెలియచేస్తుంది. ధనం సంపాదించుకోవడానికి మన జీవితాన్ని అంకితం చేసుకోకూడదనేటువంటి సత్యాన్ని ప్రసంగి తన యొక్క గ్రంథంలో భూమి మీద ధనాన్ని సంపాదించుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి కంట ధనము సంపాదించటం ఇంకా చాలు అనేటువంటి మనస్సు ఎప్పటికీ రాదు, ఎప్పటికీ తృప్తి కలగదు అని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము చెప్తూ ఉంది. ఎవరైనా బాగా డబ్బు సంపాదించినటువంటి వారు ఉంటే కనుక వారి చుట్టూ చేరేటువంటి ప్రజలు కూడా వారిని మనస్ఫూర్తిగా ప్రేమించటం కాదు, వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి వారిని ప్రేమించడానికి చుట్టూ చాలామంది జనాంగం చేరతారట. ఐశ్వర్యవంతులు తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కళ్ళతో చూసుకోవడమే తప్ప మరేమీ కూడా చెయ్యలేరు అని ఇక్కడ రాయబడి ఉంది. పనిపాటలు చేసుకునేటువంటి వారు అంటే కష్టాన్ని నమ్ముకొని దేవుని మీద ఆధారపడినటువంటి వారికి ఏ యొక్క వేదన చింత ఏది ఉండదు. వారంట కంటి నిండా నిద్రపోతారట. ఐశ్వర్యవంతులు మాత్రం ఈ యొక్క డబ్బు వ్యవహారాల గురించి దిగులు పడుతూ ఉంటారట. కాబట్టి వారికి రాత్రిళ్ళు నిద్ర కరువైపోతుందట. ఆస్తి గలవారు డబ్బు ఏ ఏ చోట్ల పెట్టుబడి పెట్టాలా అని బ్రతుకుతారట. అయితే ఆలోచనలు తలక్రిందులై తమ కుటుంబాలకు అవసరమైన సమయంలో డబ్బులు చేతికందక సర్వం కోల్పోతారట. ఒక మంచి సత్యాన్ని కూడా ఆయన ఇక్కడ రాశారు. చనిపోయేటప్పుడు ఏదీ వెంటరాదు, సంపాదించినదంతా విడిచి వెళ్ళిపోవలసిందే అని ప్రసంగి స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ధనాన్ని అపేక్షించే వారికి జీవితమంతా విరామము లేని అధిక శ్రమతో విసుగు పుట్టించే పనితో గడుస్తుంది. అయితే కొద్దిపాటి ధనాన్ని వస్తువులను వనరులను ఎవరైతే కలిగి ఉంటారో మరి ఆనందంగా వారు జీవితాన్ని గడపగలరు అని కూడా స్పష్టంగా ఇక్కడ రాశాడు. మానవుడు తల్లి గర్భము నుండి ఏమీ తీసుకుని రాలేదు, మళ్ళా ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అతడు ఏమీ తీసుకుని పోడు, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆస్తిని దాచిపెట్టినటువంటి వారు నాశనాన్ని తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ ఒక మాట మనకు 13వ వచనంలో కనబడుతుంది. నిజమే, ఆస్తిని దాచిపెట్టుకోవడం వల్ల ఎంతోమంది దొంగల చేతిలో కావచ్చు, కుమారులు కుమార్తెల చేతిలో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల చేతిలో కావచ్చు, బంధువుల చేతిలో కావచ్చు, ఎంతోమంది మరణానికి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు కదా. ఈ యొక్క వ్యక్తి అడ్డం తొలగితే తప్ప ఈ ఆస్తి మా చేజిక్కదు అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది మరి అన్యాయంగా ఆ యొక్క ధనాన్ని దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తులను చంపినటువంటి సంఘటనలను కూడా మనం వింటూనే ఉన్నాము. ధనం ఉండడం తప్పు కాదు, ధనాన్ని సంపాదించుకోవటం కూడా తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 18వ వచనాన్ని చదువుకుందాం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా
దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. ఇక్కడ అన్నీ చేసి అన్నీ చూసినటువంటి సొలొమోను మహారాజు ఇదిగో ఒక వ్యక్తికి ఏది భాగ్యము అని చూసినట్లయితే అతడు రాస్తున్నాడు కదా, దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో చక్కగా ఆహారాన్ని తీసుకుంటూ తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతికి మరి అతడు మరలా మంచిగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవడమే ఒకనికి భాగ్యము. మరలా ఇంకో మాటను కూడా మనం చదివాము. 7వ వచనాన్ని చూసినట్లయితే, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మరి దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. మన మట్టుకు మనము భయభక్తులు కలిగి ఉండి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో చక్కగా ఆహారాన్ని తీసుకుంటూ మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ క్షేమముగా మరి సమాధి వరకు కూడా సంతోషంగా వెళ్ళి ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిపోవటమే ఒక వ్యక్తికి గొప్ప భాగ్యము. దీని కొరకే మనం ప్రయాసపడాలి. లోకంలో ఏదేదో దొరకలేదని, మనం ఆశించింది జరగలేదని ఎన్నోసార్లు మనము నిరాశపడిపోయి వ్యర్థమైనటువంటి మాటలను మన నోట నుండి పలుకుతూ ఉంటాము. ఇక్కడ 2వ వచనంలో కూడా రాయబడి ఉంది, మరి నీవు అనాలోచితంగా ఏది పడితే అది నీ హృదయము ద్వారా త్వరపడి నీ నోటితో మాట్లాడవద్దు. ప్రేరేపించినా కూడా దుష్టుడు నీ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, త్వరపడి మాట్లాడొద్దు. దేనిని కూడా అవిశ్వాసపు మాటలను మనము పలకకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు మనం అనుకున్న కార్యాలు, మనం ఇలా జరిగితే బాగుండు అనుకున్న కార్యాలు మన ఇష్ట ప్రకారంగా జరగకపోవచ్చు, దేవుని చిత్త ప్రకారంగా జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా గాయము చేయువాడు గాయము కట్టువాడు కూడా ఆయనే కనుక దేవుని చిత్తం అనుకొని మనం సంతోషంగా ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు దేవుని చిత్తమే బాగుంటుంది. మనము కావాలని కోరి కొని తెచ్చుకున్నది అనేక సార్లు ఆశీర్వాదం కాకపోవచ్చు. మన దేవునికి సమస్తము తెలుసు గనక దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము ఆయన నియమించినటువంటి ఆయుష్లో మనము అందరికీ న్యాయం చేయాలి, మన కుటుంబానికి న్యాయం చేయాలి, సమాజానికి న్యాయం చేయాలి, ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని జీవించాలి. ధనాపేక్ష ఉండకూడదు. అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటూ కష్టపడి శ్రమించి పనిచేసేవారిగా, మరి భయభక్తులను కాపాడుకునేవారిగా మనమందరం కూడా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మాటల ద్వారా మీరు కూడా కొంచెము బలపరచబడ్డారు, కొంచెము దేవుని గూర్చినటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి సమాచారము మీరు కూడా తెలుసుకున్నారు అని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తూ ఉంటే వినడం వల్ల ఏ ప్రయోజనం కూడా కలగదు. మీరు ఏ పనిలో ఉన్నా ఒక్క నిమిషం మీరందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మరి నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఈ దినము ప్రభువా నాయనా, నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. లోకములో నాయనా ఏవేవో సంపాదించాలని, ఏదో మేము అనుకున్నది జరగాలని మానవులుగా మేము కోరుకుంటాం ప్రభువా. నీవు ఆకాశమందున్న దేవుడు నాయనా, మేము అల్పులోనైనా మేము దీనులం ప్రభువా. నీ చిత్తమే మా జీవితంలో జరిగించు నాయనా. మా భయభక్తులను మేము కాపాడుకుంటూ నీవు మాకిచ్చిన ఆయుష్కాలంలో అన్నపానములు పుచ్చుకుంటూ సంతోషంతో సమాధానముతో క్షేమముగా బ్రతుకుటకు నాయనా మీరు కృప చూపించండి నాయన. ఈ లోకంలో అన్నిటికంటే మించినటువంటి నీ యందు భయభక్తులను మేము మా కుటుంబాలు కలిగి నిన్ను వెంబడించుటకు కృప చూపించండి అయ్యా. ఎవరైతే తమ యొక్క భూమి విషయములో శ్రద్ధను వహిస్తారో వారు సర్వ విషయములలోనూ కూడా మేలు పొందుతారు అని నీ వాక్యము సెలవిస్తుంది. భూమి అనే మా హృదయాన్ని కూడా నైనా అయా మేము శ్రద్ధ వహించి దాన్ని బాగు చేసుకునే వారిగా, మా హృదయాల్లో ఉన్నటువంటి మలినాన్ని, మా హృదయాల్లో ఉన్నటువంటి నైనా కోపాన్ని, అసమాధానాన్ని, శరీర కార్యాలను
తీసివేసుకొని అయ్యా మంచి భూమిగా, మంచి నేలగా మా హృదయాలను మార్చుకోవటానికి, అన్ని విషయాలలో మేలు పొందుకోవటానికి మీరు కృప చూపించండి. మా బాధ్యత, మా బిడల బాధ్యత, మా కుటుంబాల బాధ్యత నీ చేతుల్లో పెట్టుకుంటూ నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ మాటలను ఇంతవరకు కూడా ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.